డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఎక్కువగా చాలామంది ఇప్పుడు బయట బ్లడ్ కంటే ఇంట్లో వాళ్ళు ఇస్తే సేఫ్ కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్? యా, అది ఏంటి అంటే బేసికలీ ఇట్ ఈస్ ఓన్లీ క్లియర్. ఇప్పుడు ఎదుటి పేషెంట్ ఎవరో ర్యాండమ్ పేషెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏం డిజీజెస్ ఉన్నాయి, ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది మనకి తెలియదు. ఇప్పుడు తెలిసిన ఫ్యామిలీలో నుంచి అనుకోండి, అట్లీస్ట్ ఆ ఇన్ఫెక్షన్స్ వరకు వాళ్ళకి వీ విల్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దమ్. ర్యాండమ్గా వేరే బ్లడ్ నుంచి తీసుకుంటే ఆ అపోహ ఉంటుంది, బట్ దెన్ దట్ షుడ్ నాట్ బీ ఏ ప్రాబ్లం. ఎందుకంటే తెలిసిన ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, ర్యాండమ్ పేషెంట్ బ్లడ్ అయినా సరే, ఇద్దరిది ఒకటే స్క్రీనింగ్ చేస్తాము. ఇద్దరిది పాస్ అయిన తర్వాతే బ్లడ్ రిసిపియంట్కి ఇష్యూ చేస్తాం. జస్ట్ దట్ ఆ కాన్ఫిడెన్స్ గురించి అది చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా ఏమి ఉండదండి. రైట్. యా. సో ఒకవేళ సమస్య అనేది ఉత్పన్నమైతే దాని లైక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది స్కిన్ మీద? సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో రియాక్షన్స్ మీరు అన్నట్టు ఎంత అవాయిడ్ చేసినా, ఎంత క్రాస్ మ్యాచింగ్ చేసినా చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి. లైక్ షివరింగ్ రావటము, ర్యాషెస్ రావటము, గుండె దడ రావటము, తర్వాత ఆయాసం రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. ఎంత అవాయిడ్ చేసినా వస్తూనే ఉంటాయి. కాకపోతే దీస్ ఆర్ ఆల్ మెడికల్లీ వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. సో ఎప్పుడైనా సరే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలంటే ప్రాపర్ మెడికల్ సెటప్ ఉన్న చోట చేస్తాము. ఎందుకు అంటే ఈ పక్కన దాని సపోర్టివ్ మెడికేషన్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటాం. సడన్గా బ్లడ్ రియాక్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే ఈ ఇంజెక్షన్స్ ఇస్తే ఆ రియాక్షన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత పేషెంట్ మీ దగ్గర ఎంతకాలం వరకు ఉంటాడు? ఈ రియాక్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసి సేఫ్గా ఇంటికి పంపించే వరకు? యూజువల్గా ఒక 4 hours అబ్జర్వేషన్లో పెడతామండి. సో 99.9% అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేసిన 5-10 minutesలోనే ఏమైనా రియాక్షన్స్ ఉంటే తెలిసిపోతుంది మనకి. మనం అనుకున్నట్టు ఈ ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, ఆయాసం కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ 5-10 minutesలోనే తెలిసిపోతుంది. బట్ దెన్ ఏమైనా జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ పర్పస్ కోసం మీరు అన్నట్టు ఏమైనా డిలేడ్ రెస్పాన్సెస్ కోసం చెక్ చేయడానికి ఒక 4 hours అయితే అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి. అవునండి. బ్లడ్ తీసుకోవాలంటే ఎంత భయపడుతూ ఉంటాయి. అవును, ఇంకా నేను చెప్పాను కదా, మాకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో ఎనీమియాకి ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్ ఫర్ సివియర్ ఎనీమియా ఇస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఆ ఒక్క ఆప్షనే ఉన్నప్పుడు పేషెంట్ని కన్విన్స్ చేయడం అనేది వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. కొంతమంది చాలా హెసిటెంట్గా ఉంటారు. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిస్క్ గురించి చెప్పి ఇది ఎక్కించుకుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది, మీరు ఏదైతే ఆ రియాక్షన్స్ గురించి ఆలోచించకండి, యూ విల్ బీ అట్ ఎ సేఫర్ సైడ్ అని కన్విన్స్ చేయటమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్.